రెప్పేద్దే అబ్బా సూపర్ రెప్పేద్దే ఈ పోచాలహారి జీవితం సర్వనాశనం అయిపోవడంగా కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిసాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు మా దేవుడు మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు నేనే వస్తాను సభా సరస్వత్యై నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మామూలుగా ఉపాధ్యాయ దినోత్సవము అంటారు. ఆ పదము కొంచెం నాకు బాగుండదని. గురు పూజోత్సవం అనేది చాలా మంచి పదం. అది దినోత్సవము అంటే వేరే రకంగా పోతుంది. దయచేసి అపార్థం చేసుకుంటాను ఎవరు కూడా. ఈ సందర్భంగా తడిగొండలో నా ప్రాథమిక గురువులైనటువంటి శ్రీ నవలూరు మాధవరావు, శ్రీ గుమ్మరాజు సాంబశివరావు, పెద్దారెడ్డి రెడ్డప్పరెడ్డి, కె వెంకటరమణారెడ్డి అనే నా ప్రాథమిక గురువులు. 1 నుంచి 5వ తరగతి వరకు నాకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు.
వారికి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నారు. అలాగే రామారావు స్కూల్లో మా పెద్దన్న మునుగోటి చంద్రశేఖర్ శర్మ, గొల్లాపిల్లి కృష్ణమూర్తి, మునుగోటి రమాదేవి, సుశీలమ్మ, లలితమ్మ, శకుంతలమ్మ, మన దొరస్వామి లెక్చరర్ భార్య, ఆమె పేరు గుర్తులేదు, మళ్ళీ కొండూరు స్వర్ణమ్మ, ఇంతమంది అప్పర్ ప్రైమరీ స్కూల్ రామారావు స్కూల్లో. తర్వాత నా జీవితాన్నే ఒక మలుపు తిప్పినటువంటి, ఈరోజు నేను ఒక టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఈ స్థానంలో కూర్చునేవాడికి కారణము హోప్ హై స్కూల్లో స్వర్గీయ జాన్ భాస్కర్ సార్. మీకు తెలిసినచ్చు చాలా మంది. జాన్ భాస్కర్ నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఒక టీచర్గా నేను పనిచేశానంటే ఆయన కారణం. ఎందుకంటే నేను 8వ తరగతిలో హోప్ హై స్కూల్లో చదివేటప్పుడు సరిగ్గా క్లాసులు పోకుండా చిత్తూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మైకులు పెడతారు పాటలు, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. క్లాసులో ఉండేవాడిని కాదు, బట్ భాస్కర్ సార్ క్లాసులో మాత్రం ఖచ్చితంగా ఉండేవాడిని. ఆ కమ్మీలు ఉన్నాయి ముందర గేట్లో, దాని దూరం వెళ్ళిపోయేవాడిని. నేను క్లాసులకు పోకుండా పోవడము గమనించినటువంటి మిగిలిన టీచర్లు ఆయన కంప్లైంట్ చేశారు. సీనా ఏమి మా క్లాసుకి ఎవరు రారు, మీ క్లాసులో ఉంటారు ఇప్పుడు. నా మీద నిఘా పెట్టి మా అన్న భాస్కర్ సార్ ఇద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారు. నాకు పాటలంటే పిచ్చి, నాకు గొంతు బాగుండదు కానీ పాటలంటే పిచ్చి. ఆ పాటలు వినుకుంటా గ్రామఫోన్ రికార్డు గొంతులో సత్రం ఉంటే ఆ మూలలో ఒక ఇల్లు ఉండేది హోటల్, అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అప్పుడు నన్ను పట్టుకుని నాకు భయపడిపోయినాను నేను. కానీ భాస్కర్ సారు నాకు చాలా అర్థమయ్యే విధంగా చదువు యొక్క ప్రాముఖ్యాన్ని గురించి, దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోదు, భ్రాతృజనము వచ్చి పంచుకోదు, విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత సుమజాల తెలుగు బాధ అంటూ నాకు దాన్ని చదువుల గురించి డబ్బు గురించి రెండు బేస్ చేసి, డబ్బునైతే దొంగలించారు చదువును దొంగలించారు అని చాలా చక్కగా నచ్చ చెప్పినాడు ఆయన. ఆ రోజు ఆయనకు పాదాలంటే ప్రమాణం చేశా, నేను మీ మాదిరినే సోషల్ టీచర్ అవుతాను అని చెప్పినాను. శ్రద్ధగా చదివినాను, బిఈడి చేసుకున్నాను. తర్వాత ప్లీజ్ కంటిన్యూ చేసిరా కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీ రాజాన్ భాషా గారికి, మన విద్యా గారికి, మన బాలస్వామి గారికి మీరు తెలుగుదేశం నాయకులు స్వాగతం పలుకుతున్నాం. మీరు ఈ 5 ఏళ్ళలో ప్రజలకు అందుబాటులో ఉండి అనేక మీ సమీపంతా కూడా ఉపయోగిస్తే మాకు కూడా ఉపయోగపడతాయి. మేము ఉపాధ్యాయులు. మీ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. అందరి ఆశీర్వాదాలు. కాబట్టి ఈఓ గారు రిటైర్డ్ అయినారు. ఉండే వాళ్ళందరికీ మోస్ట్ సీనియర్ సన్మాన గ్రహీతల్లో మొదటి వ్యక్తి డిఈఓగా వివిధ జిల్లాల్లో నంద్యాల డిఈఓగా
కొడుకులు కూడా ఉపాధ్యాయులు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు పెద్ద ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా మన ప్రోగ్రామ్ అటెండ్ అయినారు. చాలా థ్యాంక్స్. విద్యా గారు, నాయక్ గారు, థ్యాంక్ యూ. మీరు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మాకు 3 నెలలు ఇప్పుడు ఏదో ప్రామిస్ చేసినారు. అది కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము. 3 months అన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. అదే చెప్పండి. మా బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లా చేయాల్సిందిగా మరీ అందరికీ నమస్కారం. పెద్దలు నరసింహులు గారు, హీరో గారు, అధ్యక్షులు సార్ గారికి, ఇంకా మా ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు టీచర్స్ డే, గురువులకు సన్మానించే దినం. గురువులు వచ్చి వాళ్ళ దగ్గర చదివిన పిల్లలకు ఆశీర్వదించే దినం. ఆ దినం క్రమంగా ఈరోజు అందరూ మనం కలిసి చాలా మంచి కార్యక్రమం జరుపుకుంటూ గురువులకు ఈరోజు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి మనిషి దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా ఏ గవర్నర్ గారు కానీ, ఎవరికి కూడా వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులతో కలిపి ఎవరైనా వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దినారంటే, వాళ్ళ జీవితాలు అది గురువులు మాత్రమే చెప్పి సవినయంగా ఈరోజు తెలియజేస్తున్నాను. వాళ్ళే సర్వస్వం, వాళ్ళ ఆశీర్వాదాలే ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు మా లాంటి వాళ్ళు ఈరోజు ఏ స్థానంలో ఉన్నారు, రేపు ఎవరు ఏ స్థానంలో వెళ్ళినా అది గురువులు నేర్పిన పాఠాలు, గురువులు నేర్పిన ఒక ఒబీడియన్స్ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ, వాళ్ళ బాధ్యతలు కానీ, విలువలు కానీ అది గురువులు నేర్పిననే అది సర్వస్వం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ హ్యాపీ టీచర్స్ డే అని అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా ఎట్లా ఆల్రెడీ నేను కిషోరన్నమ్మ అట్లా కాపర్ మీద ప్రసక్తి లేదు. ఉంది నానే 4 వేలు ఎక్కడో ఉండాలి. కెమెరాకి లేదు. వీడియో కదిలినా నో ప్రాబ్లం. జనాలు ఇప్పుడు రాకుండా పోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మనోళ్ళు ఇక్కడ ఒక కాలు పెట్టారు. కొంతమంది వాళ్ళ స్కూళ్ళలో కూడా సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. నాకు కూడా 4,000 టికెట్ వచ్చింది, కానీ నేను 4,000 పోలేకపోయాను. మా స్టూడెంట్స్ అంతా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా రమ్మని ఎక్కడ పోయేది ఇక్కడ ప్రోగ్రామ్ అంటే చాలా మంది అక్కడ పోయినారు, ఇక్కడ పోయినారు. ఓకే మనము ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆచార్య స్థానం అంటే ఏమి, గురుస్థానం అంటే ఏమి, గురుస్థానం విలువ అనేది మనం తెలుసుకోవాలి. ప్లీజ్ సార్
ఫస్ట్ మీ అధ్యక్షుల వారికి చెప్పు అక్కడ కూర్చోమని. ఆచార్య స్థానం ఉంటే మనకు చూడండి స్థాన విలువలు ఉన్నాయి మనకు ప్రతి దీంట్లో కూడా. గణితంలో స్థాన విలువ ఉంది. సున్నా ఒకటే ఉంటే విలువ లేదు. సున్నా పక్కన ఒక అంకె చేరితే ఆ సున్నకు విలువ వస్తుంది. అలాగే మన గురువులకు కూడా స్థాన విలువ ఉంది. మనం ఎలా అంటారా, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సాందీప మహర్షి గురువు. అంటే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణులకు కూడా ఒక గురువు ఉన్నాడు. అలాగే శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠ విశ్వామిత్రులు గురువులు. జగజ్జేత జగత్ విఖ్యాత అలెగ్జాండర్ కు సోక్రటీస్ గురువు. మౌర్య చంద్రగుప్తునికి చాణక్యుడు గురువు. వివేకానందునికి రామకృష్ణ పరమహంస గురువు. అంటే చూడండి, వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా మహానుభావులు, భగవంతుడు. వాళ్ళకందరికీ కూడా గురువు ఉన్నాడు. అది మన గురు స్థానం. అది ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాల్సిందే, ప్రతి ఒక్కరూ మన సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు, ఉపాధ్యాయ దినోత్సవం చెప్పుకుంటాం. కానీ ఒక విషయం చెప్పాలి, మన గురుస్థానం విలువ గురించి. ప్రపంచాన్నే కాకుండా ముల్లోకాలను గడగడలాడించినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునికి తాను చదువు చెప్పలేదు. గురువుల పాదాలంటే నమస్కారం చేసి వేడుకొని తన బిడ్డకు చదువు చెప్పించుకున్నాడు. అది గురుస్థానం. దయచేసి మన గురువులుగా మనకు ఆ స్థానం ఉంది. ఈ స్థానాన్ని మనం నిలుపుకోవాలి. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది. తర్వాత ఒక ప్రధానమంత్రి టీచర్ కాలేడు, ఒక ముఖ్యమంత్రి టీచర్ కాలేడు, కానీ ఒక టీచరు ప్రెసిడెంట్ కాగలడని మన సర్వేపల్లి రాధాకృష్ణ నిరూపించినాడు. మన అబ్దుల్ కలాం గారిని నిరూపించినాడు. ఇది మన యొక్క స్థానం, మన స్థాన విలువ. అది దయచేసి మన గురుస్థానాన్ని నిలబెట్టుకోవాలి. మనం ఇంకొకటి, మన గురువులుగా మనకు వేరే ఏ ఆదాయాలు ఉండవు, కానీ సంతృప్తి అనేది ఒక్కటి ఉంది. ఎందుకంటే మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలకు వెళితే వాళ్ళు రేపు ఎప్పుడైనా మన ఎదురుగా వచ్చి కవిడి నమస్తే పెట్టి బాగున్నారా అని అడిగితే అంతకు మించినటువంటి సంతృప్తి మనకు రాదు. చిన్న ఉదాహరణ, 15 ఏళ్ల క్రితం నేను కురుమలకోటలో సీనన్న ఎంఈఓగా ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఎన్యూమరేషన్ పని చేశాడు. మే నెలలో మంచి ఎండ, నేను బండి వేసుకొని ఇక్కడ దాదావారిపల్లి అప్పక పోయి ఎన్యూమరేషన్ చేసి వస్తూ ఉన్నాను. నా బండి మన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అంగళ్ళకు మొదటి మధ్యలో ఆ ముందర పంచర్ అయిపోయింది. ఇంకా ఆ పక్క ఆంజనేయ స్వామి ముందర టైర్ పంచర్ అయిపోయింది, బ్యాక్ టైర్. అట్లా అంగళ్ళకు పోలేను, ఇట్లా పల్లపల్లికి రాలేను. నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం 2 గంటల పైన అయింది అప్పుడు టైం, ఆకలి ఒక పక్క. కానీ ఆ సమయంలో ఒక మిలిటరీ వ్యాన్ వచ్చింది, ట్రక్. అందరికి వచ్చి ఆ టర్నింగ్ తిరిగి నిలిపేశారు. దాంట్లో వచ్చి ఒక అబ్బాయి దిగినాడు. ఈజ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇన్ ఆర్మీ. నా దగ్గరకు వచ్చినాడు, సెల్యూట్ కొట్టి బాగున్నాను సార్ అన్న. నేను గుర్తుపట్టలేకపోయినా అబ్బాయిని, ఎందుకంటే ఆ అబ్బాయి నా దగ్గర 1989లో గట్టు దగ్గర 2 స్కూల్లో చదువుకున్న పిల్లవాడు. అతను ఆర్మీకి పోయినాడు, మంచి ఆఫీసర్ అయినాడు. నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి నా కళ్ళల్లో నీళ్లు జల 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 కారిపోయింది. వెంటనే తన వెనకంటూ ఉన్నటువంటి వాళ్ళు పిలిచి నా బైక్ను చెక్కలో వేసుకొని నన్ను కూర్చోబెట్టుకుని మా ఇంటి నిర్మిట్ వల్ల మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను దింపి బండి
పంచలు వేయించి చేసి నమస్కారం పెట్టి వెళ్ళాడు. చూడండి, నా శిష్యుడు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం, ఇప్పుడు ఇంకా మంచి స్థాయికి పోయింటాడు బహుశా. ఆ తృప్తి అనేది నేను ఆ రోజు అనుభవించినాను. ఈరోజు నాకు 6 మంది డాక్టర్లు స్టూడెంట్ ఉన్నారు. మన వార్డెన్ భూపతి, ఆయన కూతురు జ్యోత్స్న డాక్టర్, డాక్టర్. ఇంజనీర్లు 3 ఉన్నారు. నా దగ్గర చదువుకుని ఉన్నత స్థాయికి పోయిన వ్యక్తులు. నేను గర్వపడి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. నాకు చాలా సంతోషం అవుతుంది. ఇంతకు మించిన తృప్తి గురువులకు ఎక్కడా ఉండదు. దయచేసి నేను ఎక్కువ మాట్లాడినాను అనుకుంటే క్షమించండి. ఎందుకంటే పాడిందే పాడలా పాచపల్లి దాసుడిని ఎంతసేపు రాకృష్ణ బండి పెట్టి లాగినారు, ఆయన కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరు చెప్పేది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ గురుస్థానం గురించి చెప్పాలని అనుకున్నాను, చెప్పినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక శర్మ గారు, మీరు మన ఉపాధ్యాయులకి ఏదో సహాయం చేస్తున్నారు కదా మొదటి నుంచి. మన పెన్షనర్లు ఎవరైనా కానీ ఐడి కార్డు కావాలనుకుంటే ఆయనకు ఆధార్ కార్డు, PPO నెంబరు నేను రిటైర్డ్ అయిన తర్వాత ఒక వ్యాపకంగా ఒక పని పెట్టుకున్నాను. మొట్టమొదట మనకు ఎస్టీ వాళ్ళు మనకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకో నాకే ఒక వచ్చి నేను నా ఐడెంటిటీ కార్డు తయారు చేసుకొని ఎస్టీతో సంతకానికి పోతే ఆయన భలే సంతోషపడినాడు శ్రీనివాసులు గారు. సార్, మా సంతకాలు ఇప్పుడు ఏమీ లేవు సార్, అంతా థంబ్ ఇంప్రెషన్లో వేలుముద్ర కార్డు అయిపోయినామో, చదువుకొని వేలుముద్ర వేసుకుంటున్నామో, సంతకానికి విలువ లేకపోయింది, మీరు ఈ కార్డు తెచ్చినారు, మీరు సంతకం పెడుతున్నారని చాలా సంతోషంగా సంతకం పెట్టాడు. తర్వాత దాన్ని నేను కుటుంబ యాప్లో పెన్షన్ల గ్రూప్లో పెట్టాను. దీన్ని కుటుంబ పెన్షన్ యాప్ KK వినాయుడు గారు, సాయి బాబ్జీ గారు, శీలా జయరామప్ప గారు, మన స్టేట్ ఆడిట్ ట్రెజరీ హెడ్ ఆఫీస్ తీసుకుని చూపించిన దాంట్లో వివరాలు అన్నీ ఉన్నాయి సంపూర్ణంగా. ఆయన ఒక్కటే చెప్పినంట, ఈ కార్డు ఏదో చాలా బాగుంది, ఎవరు చేశారు అంటే ఇట్లా నా పేరు చెప్పి అని చెప్పినారంట. ఆయన చేయమని చెప్పండి, నువ్వు ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ చేశాడు. ఆ విషయాన్ని KK వినాయుడు గారు అమలాపురం ఆయన గ్రూప్లో పెడితే ఇప్పటిదాకా దాదాపు 4950 ఐడెంటిటీ కార్డ్స్ ఎస్టీ వాళ్ళు తయారు చేసి PDF లో పంపించేస్తున్నారు. అందరూ కూడా నీట్గా వేసుకుంటారు. ఇవి రైళ్లలో ఉపయోగపడుతోంది, బస్సుల్లో ఉపయోగపడుతోంది ఐడెంటిటీ కార్డు. చాలా హాస్పిటల్ ఎందుకంటే EHS నెంబర్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, PPO నెంబర్ ఉంటుంది, CFMS నెంబర్ ఉంటుంది, భార్య భర్తల ఫోటో ఉంటుంది, భర్త పెన్షనర్, సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్ భార్య, ఆమె వివరాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చాలా మందికి చెప్పినాను ఇదివరలోనే. అదేమో చెప్తారు చూడండి, ఇంటి పెరడు పరిణామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూడండి 4950 పైన ఐడెంటిటీ కార్డు చేశాను. నాకు రోజుకు 15 రిక్వెస్ట్ వస్తాయి. నేను ప్రతిరోజు దాదాపు 1.5-2 గంటల సేపు కూర్చుంటాను అందరూ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాను. ఇదే ఒక పెన్షనర్గా నాకు వ్యాపకం, ఫ్రీగా చేస్తాను, డబ్బులు కాదు. ఈ విధమైన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న నెక్స్ట్ మన ఆంధ్ర పెన్షన్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకొక విషయం ఉండండి, మేము చేస్తాము. ఒకే నిమిషం చేయండి. తర్వాత గత ఎన్నికల తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటంటే టీచర్లకి ఎమ్మెల్సీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్కి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు ఉన్నారు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఉన్నారు. మన పెన్షనర్ల తరఫున చట్టసభలో మాట్లాడడానికి మనకు వాయిస్ లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన పెన్షనర్లకు కూడా ఎమ్మెల్సీ పదవి అనేది ఉంటే మన గురించి ధైర్యంగా గట్టిగా మాట్లాడగలిగే
ఇది ఉంటుంది. మన మాట గుర్తుండే పెన్షనర్లుగా మన ఏ మీటింగ్లకు పిలిచారు. కేవలం జేఏసీ అంటారో జేఏసీలో యూటీఎఫ్, ఎస్టీయూ, పిఆర్టీయూ ఇలా ఉన్నటువంటి ఆ లీడర్లు మాత్రం పోతున్నారు. వాళ్ళు మాత్రం పిలుస్తారు. పెన్షనర్లు ఎవరిని పిలిచారు మీటింగ్లు. పెన్షనర్ పార్టీ పెన్షనర్ పార్టీని మీటింగ్లు పిలిచారు. పెన్షనర్ పార్టీ మీటింగ్లు పిలిచారు. పెన్షనర్లు ఎమ్మెల్సీ ఉంటే పిలుస్తారు అనేది నాకు తెలిసి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దేశం ఏర్పడిన తర్వాతనే దేశంలో ఎక్కడ ఎవరు అడిగినది ఈ పాయింట్ నేను అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్యే కూడా చెప్పినాము, ఈయన తన బుక్లో రాసుకున్నాడు, శాసనసభ అభిప్రాయాలు కూడా చెప్పినాడు. ఇది నా యొక్క అందరికీ విన్నపం. ఇది థ్యాంక్ యూ. నా నెంబరు గ్రూప్ లో పెట్టాలి. కొత్త గ్రూప్ లో రాత్రి క్రియేట్ చేశాను. అందరి పేర్లు యాడ్ అయితే ఈ రోజు అందరికి నెంబర్ ఫ్రీగా చేస్తాడు. మీ ఫోటో, భార్యాభర్తల ఫోటో 9406846117 మునిగోటి శ్రీనివాస శర్మ. Thank you, Sharmaji. Thank you very much for giving this opportunity. మనము రాధాకృష్ణ గురించి చాలా చెప్పుకున్నాను. ఏందో అంటే కదా కార్యక్రమం కూడా ముగించండి. నేను మన రాధాకృష్ణ గురించి నేను చెప్పేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. గురువులను గౌరవించనే ఏ వ్యవస్థ అయినా సర్వనాశనం అయిపోతుంది. గురువును గౌరవించిన దేశం సుభిక్షంగా ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసు. ఒక గురువును ఒక రాజు వ్యతిరేకించి తన రాజ్యాన్ని కోల్పోయాడు. ద్రోణాచార్యుని అవమానం చేసి ద్రుపదుడు తన రాజ్యాన్ని అర్జునుడి చేతిలో ఓడిపోయినాడు. కరెక్టేనా? మళ్ళా ఒక గురువును అవమానం చేసి వంశమైన నిర్మూలన అయిపోయింది చరిత్రలో. నందవంశం చాణక్యుడిని అవమానం చేసిన నందవంశము చరిత్రలో నిర్మూలన అయిపోయింది. గురువులను అవమానం చేసిన ప్రభుత్వాలు కూడా కూలిపినాయి. ఒక ధర్నా చేసినాం మనం యూటీఎఫ్ తరఫున అన్ని సంఘాలు పోయి విజయవాడలో మనం ధర్నా చేసినాం 2-3 సంవత్సరాల క్రితం. ఆ ధర్నాలు బేస్ చేసుకుని ఉపాధ్యాయుల మీద కక్ష సాధించిన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రస్తుతము భూమఠం అయిపోయినాడు. ఇవన్నీ కూడా చరిత్ర చెప్పిన సాక్ష్యాలు మనం చెప్పేటి కాదు. ఇప్పుడు కూడా చెప్తాను, గురువులు ఎవరు గౌరవిస్తారో వాడు సుభిక్షంగా ఉంటుంది, ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. మన గురువులకు కీర్తిపాత్రుడు మన శ్రీరామకాశి మన కామకోటి ప్రసాదరావు గారికి స్వాగతం పలుకుతాను. ఇంకా మదనపల్లిలో స్థానాన్ని మొట్టమొదటి ఆక్రమించుకోండి. ఆక్రమణగా దురాక్రమణమా ఏంటి? ఎంతో మంది, కొన్ని వేల మంది పిల్లల మనసులో నిర్మలంగా నిలిచిపోయిన ఆయన లేటెస్ట్ అక్కడ చేసుకుంటే ఎన్ని కార్యక్రమాలు ఒకటి కాదు.
మన కార్యక్రమానికి దినోత్సవం సందర్భంగా ఓ పని అయిపోద్ది కదా తను మళ్ళీ పిలవకుండా కూర్చోమని చెప్పిన నువ్వు నవ్వులు పండించుకుని నువ్వు అర్థమవుతుంది ఉండండి కనపడతాను ఉండండి నవ్వినాడు శర్మ నవ్వించినాంలే ఇది కూడా ఇచ్చేసి చూస్తాం మూడు అయినాయి రెండు ఉన్నాయి 5 4 అయినాయి ఇది కదా రెండుది కదా రికార్డింగ్ రికార్డింగ్ అదే మళ్ళా పాస్ మణికంఠ సార్ మీరు ఆపకండి కాదు ప్రసాద్ కనపడ గురువు కనపడ ప్రసాద్ నవ్వు నవ్వించు నీ నవ్వులు పండించు. అయ్యో అడ్డం వచ్చేసరి అవుతుంది. ఇది అదంతా ఫోటో వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. నారాయణ సార్ కొంచెం వెనుక పోవాలి, కొంచెం కొంచెం అక్కడనే. ఓకే చూడు గురువు నువ్వు కనబడా అయ్యా సుబ్రాయుడు నువ్వు అట్లనే వెళ్ళిపో. కాదు కనపడదు. వీడియో తీసుకోండి. నాది ఎవరు నాదిదే. ఏమేమంటాడు